ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక 3వ దినాన దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయపరిచినందుకు స్తోత్రం. గత 3 రోజులు ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి ఆనకు తీరడానికి దేవు కృపా వాత్సల్యం మనందరికీ దయచేసినందుకు స్తోత్రం. కొందరు ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడుతున్నది చూస్తున్నప్పుడు ఆనందం కలుగుతున్నది. దేవుడు ఆర్య విషయంలో ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో దేవుడు గొప్ప విడుదల పరిహారము దయచేసను గాక. ఉపవాసం చేసింది వ్యర్థము కాదు. దేవుడు వాటిలో పని చేయడానికి ఉన్న సమయము సందర్భం అది. అందుకే బైబిల్ సెలవిచ్చుచున్న మాట, ఉపవాసము ప్రార్థన ద్వారా తప్ప కొన్ని ఏమైతే విడిచిపెట్టి వెళ్ళిపోయే పద్ధతులు లేవు. అందుకే మనం ఆకలితో ఉండడం అది వ్యర్థము కాదు. దేవుడు దాంట్లో గొప్ప క్రియలు చేస్తారని బైబిల్ సెలవిచ్చుచున్నది. అందుకే దాని కొరకు దేవుని యొక్క బిడ్డల ఉపవాసములో ట్రైనింగ్ పొందుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. లేదు నేను ఉపవాసం చేయకుండా ట్రైనింగ్ చేయగలుగుతున్నాను, అది కూడా మీకున్న స్వేచ్ఛ ఉంది. అది కూడా దేవుడు మీకు సహాయం చేయునుగాక. అలా కూడా నీవు ఆత్మీయంలో బలపడడానికి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఇప్పటికే వేళ దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణ గల పట్టణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదివిన వాక్య భాగములో మనకి అందరికీ తెలిసిన ఒక కథే, మనకు తెలిసిన ఒక వాక్య భాగమే. కానీ ఒకటి వేళ దేవుడు అందులో నుంచి మనతో మాట్లాడుకు తీరడానికి మనం ప్రార్థన సహకారంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. గత 2 రోజుల నుంచి కూడా మనం ఆలోచించుకొని వచ్చిన విషయం, చిన్న అడుగులు విస్తారత చెందే ప్రయాణానికి ఉన్న పద్ధతులను దేవుడు ఏం చేసే దేవుడు, తెరిచే ఒక దేవుడు. ఇక్కడ కూడా అలాగే ఒక సందర్భాన్ని కూడా మనకి కనిపించుచున్నట్టుగా మనకి కనిపించుచున్నది. యోనా గురించి మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే. మనకి బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో సువార్త బోధించడానికి సువార్తకు కలిగిన భారాన్ని తీసుకొని వెళ్ళిన ఒక గ్రంథముగా యోనా గ్రంథం మనకి కనిపించుచున్నది. యోనాకున్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యం తీసుకెళ్ళి అందించడానికి దేవుడు తనకి చెప్పిన ఆయన ఏం చేసుకోలేదు, దానిని నిర్లక్ష్యపరిచినట్టుగా మనకి కనిపించుచున్నది. మొదటి అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు మనం చూడగలిగేది, దేవుడు తనకి నినవేకి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన దేవునికి రూట్ నేర్పించడం ప్రారంభించాడు. మన దాంట్లో కూడా కొందరు దేవుని బిడ్డలు ఇలాగే, ఎలా చేయరా బాబు నాయన అని చెప్తే దేవుడికి రివర్స్ రూట్ చూపించి చెప్తారు. పర్లేదు, నువ్వు ఆ రివర్స్ రూట్లో నుంచి వెళ్ళి తన్నులు కాసుకొని రివర్స్ వచ్చి మళ్ళీ నువ్వు వెళ్ళి వేయాలి, వెళ్ళాల్సిన నినవే పట్టణానికి వెళ్ళి తీరాలి. అందుకే పాఠాలు దేవునికి నేర్పించుకోకూడదు, దేవుని దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే మొదటి అధ్యాయంలో దేవుడు తనకి చెప్పిన మాటకు ఆయన ఏం చేయలేదు, మాట వినిపించుకోలేదు. దాని వలన తన జీవితంలో ఏం కలిగి తీరింది, విపరీతంగా వేతన పడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. గోడలో పన్ను కట్టాల్సి వచ్చింది, మూటల మధ్య పడుకోవాల్సి వచ్చింది, మూటల మధ్యలో నుంచి ఇసిరి వేయాల్సిన పద్ధతి వచ్చింది. ఇసిరేసిన ఆయన ఏం చేసింది, ఒక తిమింగలం మింగేసింది. చేప కాదు మింగేసింది, ఒక తిమింగలం తనను మింగేసింది. ఆ తిమింగలం మింగేసింది అన్నిట్లో కూడా దేవుడు గొప్ప కృప చూపించిన. తిమింగలం నేను మింగేసిన ఆయన ఏం కాలేదు, పొడి పొడిగా ఏం కాలేదు, బయటకు వచ్చే ఎరువుగా సరువుగా మారిపోలేదు. బదులుగా అదే తిమింగలం లోపల ఉండి తీరి ఏం చేసుకోవాల్సి వచ్చింది, అసలు చెడ్డదనం అంటే ఏంటో, చెడ్డదనం అని తింటే తాగితే ఎలా ఉంటుందో ఆయనకి సూపర్గా అర్థమైంది. కొంతమంది దేవుని ఒక బిడ్డలకు అంతే, చిన్నగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అలాగన్నప్పుడు దేవుడు వారికి ఎలా నేర్పించేది, రోత కలిగిన స్థితిగతిలోకి తీసుకెళ్ళి రోతని తినిపించేసి, రోత లోపల ఉండించేసి నీకు ప్రార్థన నేర్పించేసి బయటికి రప్పించే దేవుడు ఆయన. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు నీతో ఒక మాట చెప్పితే దాన్ని నేను చేసుకు తీరాలి, నెరవేర్చుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి, పూర్తిపరచుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. అలాగైతే దేవుడు వాటికున్న పద్ధతులను ఏర్పరచుకు తీరుతారు. అందుకే 2వ అధ్యాయం చివరి మాట మనకి కనబడుతున్నది, ఏ తిమింగలం తనని మింగేసిందో ఆ తిమింగలాలతో దేవుడు ఏం చేశారు, మాట్లాడారు.
ఆయన 10వ వచనం చెప్తున్న మాట వినండి. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసి. ప్రైజ్ ది లార్డ్. అక్కడే చెప్పాలి, నేల మీద తిమింగలం ఏం చేసి తీరింది? యోనాని కక్కేసి తీరింది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈయన చేప లోపల ఉన్నదానికన్నా తీవ్రయుక్తమైన వేదన ఎక్కడ ఆయన అనుభవించారు? నేల మీద, ఇసుక మీద అనుభవించాడు. నేను అనుకున్నట్టుగా కాదు. చేప కడుపు లోపలకు ఒక మనిషి వెళ్ళాడు అనుకో, అందులో ఉన్నది మంచి వస్తువులు కాదు, అందులో ఉన్నది యాసిడ్. యాసిడ్ లాంటి ద్రావక వస్తువు ఏం చేసి తీరుతుంది? తన శరీరం మొత్తాన్ని ఏం చేసేది? కాల్చి వేసి తీరుతుంది. నువ్వు అక్కడ ట్రైనింగ్ చేసుకొని ప్రార్థనకి జవాబు దొరికేటప్పుడు నీ ప్రార్థనకి జవాబు సులువుగా దేవుడు ఇచ్చాడు. దేవుడు కాదు, మాట వినకుండా ప్రార్థన చేసావు కదా, మాట వినకుండా పని చేసావు కదా, దానికి ఉన్న జవాబు కూడా దేవుడు ఏమి ఇచ్చేది? విపరీత వేదన చెందే విధానంగా ఇచ్చే దేవుడు. అందుకే తిమింగలాలలో దేవుడు మాట్లాడింది ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సముద్ర తీరాన్ని ఏం చేయాలి? కక్కేయాలని చెప్పారు. నేల మీదకి ఏం చేయమని చెప్పారు? కక్కేయమని చెప్పారు. తిమింగలానికి సముద్ర ఒడ్డులోకి రావడానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి వరకే ఎవరు వస్తారో తిమింగలం వచ్చి తీరేది. అయితే అక్కడ వరకే తిమింగలం వచ్చి ఒక ఉమ్ము ఊసింది. ఆ ఊసిన ఉమ్ముకి ఈయనకి ఉప్పు రసం అంటే ఏంటో అర్థమై తీరింది. మట్టితో ఉన్న అనుబంధం అంటూ అర్థమై తీరింది. తన శరీరం అంతా ఏమై తీరింది? ఉప్పుతో మన్నుతో ఏమై తీరింది? పొదిగింపబడి తీరినప్పుడే తనకి యథార్థ వేదన అర్థమై తీరింది. అలాగైతే పగటి వేళ నేను చెప్పేది, దేవుని ఎదిరించడానికి వెళ్ళావా, దేవుడు నీకు ఈ రీతి కలిగే కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ లో నీ శరీరం తట్టుకోలేనట్టుగా, నీ శరీరం ఉప్పుభరితమై ఉండినట్ల, నీ శరీరం లోపల మన్ను తాకి తీరేంతటిగా, మాడిపోయిన చోట్ల ఉప్పు రసము అదే రీతిగా మన్ను తాకితే సూపర్గా ఉంటది. నువ్వు అప్పుడు అన్ని భాష మాట్లాడుతావు, నువ్వు మాట్లాడతావు, నో ప్రాబ్లం. అన్ని భాష లేదు అంటున్నావు, అన్ని భాషతో సంబంధం వద్దు అని వద్దు వద్దు వద్దు. నీ చేత దేవుడు మాట్లాడించే ఒక గడియ వస్తుంది. ఆ రోజు నువ్వు వేదన పడి మాట్లాడుతావు. ఆ రోజు నువ్వు ఉప్పట్టు కాకి ఏం చెప్పేస్తావు. ఆయన బైబిల్ చెప్పే మాట, అన్య భాష మాట్లాడిన వారు ఎవరితో మాట్లాడిన? దేవునితో. అన్య భాష మాట్లాడిన వారు వారికే ఏం తీసుకొచ్చి? క్షేమ, అభివృద్ధి తీసుకొచ్చి తీరుతున్నారు. అలాగైతే ఒక తిమింగలము యోనాని కక్కేసేటప్పుడు నేను చెప్తున్నాను, లేనిపోని అన్య భాషలన్నీ పలికి దేవునికి గణపరిచి ఏం చేసి ఉంటాడు? దేవా, ఈ వేదన కలిగే సిచ్యువేషన్ లో నన్ను తీసుకెళ్ళావు కదా, ఇది నా మూలంగా జరిగినది, ఇది నేను సొంతానంగా వెళ్ళిన ఒక పద్ధతి, వీటిలో నా దోషమే ఉంది దేవా. వాటిలో ఆయన ఏం చేయలేదు, తిట్టుకోలేదు, అలిగిపోలేదు, కొట్టుకోలేదు. బదులుగా దానిని స్వీకరించి తీరడానికి పెదవులతో దేవునికి ఎంత గణపరిచి తీరాలు అంత మాత్రం వేదన కలిగే చర్యలు. నేను ప్రార్థన చేసేది ఇదే, కొందరికి దేవుడు ఈ రీతి కలిగే స్థితిగతులు తీసుకెళ్ళును గాక. అలాగైతే తప్ప మంట రాకపోతే ఏమి రాదు. దేవునికున్న శ్రేష్టత నీకు అర్థం కాదు. దేవుడు చేసిన నడిపించిన పద్ధతులు నీకు గుర్తుకొచ్చి తీరదు. అందుకే యోనాకు ఒక విషయం అర్థమైతే, ఆయనని చేప కడుపులో ఉంచిన దానికన్నా చేప ఉమ్మేసిన దాంట్లోనే ఏముంది? అధిక తీవ్రత ఉంది. ఆ తీవ్రతలో మంట 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 అయ్యేసరికి ఆయన శరీరంలో ఉన్న ఆ తుక్కుల మొత్తానికి అర్థమై తీరింది. ఏమని? దేవుడే తనని పిలిచినది, దేవుడే తనని నడిపినది, దేవుని మాటకే ఏం చేసి తీరాలి? విధేయత ఇచ్చుకు తీరాలి. హల్లెలూయా. అలాంటప్పుడు మీరు ఆలోచించాలి, మొత్తం శరీరం కాలిపోయి ఉప్పు రసముతో ఉన్న అంటుతో మంచి ఆయింట్మెంట్ ఒంటికి తిరిగింది. ఉప్పు రసముతో ఉన్న మంచి ఆయింట్మెంట్ దాని మీదకి ఏమై తీరింది? ఇసుక రేలు ఏమై తీరింది? మొత్తం తాకేసింది. ఈ మనిషిని చూస్తేనే మనసు, దాని మీద ఈడు బట్టలు కూడా వేసుకున్నాడు కదా, అది ఇంకా సూపర్. హల్లెలూయా. తొలి మాట వినలేనోడు కదా, ఇప్పుడు మాట వినిపించేది అలాగే ఇలాగే దేవుడు మాట వినిపించేది. హలో, దేవుని మాట, దేవుని కాపరులు చెప్పిన మాట, దేవునితో ఉన్న అనుబంధం చెందిన ఆత్మీకులు చెప్పిన మాట వినలేకపోతే దాని పరిణామాలు నువ్వేం చేయలేని, అనుభవించలేనిది, దాని వేదనను తట్టుకోలేవు, దానిలో నుంచి నీవేం చేయలేవు, ప్రయాణం చేయలేవు. అది నీ జీవితానికి ఏం చేయాలి? పశ్చాత్తాపంలోకి తీసుకురావాలి. అది జీవితాన్ని అనుశోధనలోకి తీసుకొచ్చి తీరాలి. దేవుని దగ్గరికి తీరడానికి అనుబంధముగా అదేం చేయాలి? మారి తీరాలి. హల్లెలూయా.
ఒకసారి దేవుడు చెప్తే మాట వినడు కదా, రెండోసారి కూడా దేవుడు ఆయనతో ఏం చేశారు, మాట్లాడడానికి ప్రారంభించారు. రెండోసారి మాత్రం గొప్ప విషయం ఏంటో తెలుసా, ఆయన మాట విన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక విషయం అర్థం చేసే, ప్రతి మనిషికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ప్రతి మానవుడికి దేవుడు రెండో అవకాశం ఇస్తారు. ఆ అవకాశం దొరికేటప్పుడు నీవేం చేసుకు తీరాలి, దానిని సద్వినియోగపరచుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవించిన ఇప్పుడే రక్షణ దినం, ఇప్పుడే పశ్చాత్తాప పడడానికి గడియ, ఇప్పుడే జీవితం బాగుపరచుకోవడానికి గడియ, ఇప్పుడే క్రమశిక్షణ పొందుకోవాల్సిన గడియ, ఇప్పుడే సంఘముతో కలవాల్సిన ఉన్న గడియ, ఇప్పుడే దేవునితో ఏం చేయాలి, జీవితాన్ని ప్రారంభించే గడియ. ఈ ఛాన్స్ రేపు దొరుకుతాదా అని కూడా ఏం చేయకూడదు. హల్లెలూయా. ఈ ఛాన్స్ రేపు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, అది ప్రత్యేక కృప. హల్లెలూయా. సంసోనుకి దేవుడు మొదటి ఛాన్స్ ఇచ్చారు. మొదటి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన మొదటి ఛాన్స్ లో ఏం చేయలేకపోయాడు, దేవునితో అనుబంధం ఖాయం చేసుకోలేకపోయాడు. అభిషేకం పొందిన వాడే, దులిపితే చాలు అన్ని దొర్లి పడిపోయేదే, కదిపితే చాలు అన్ని దొర్లి పడిపోయేదే, దవడ ఎముకతో దొరికితే చాలు సైన్యాన్ని ఎర్రగొట్టేదే. అవకాశం దొరికినప్పుడు దేవుని కోసం చేశాడు, చేయలేదని నేను చెప్పట్లే, కానీ ఏం లేదు, వాక్య పరిమితిలో లేకుండా చేశాడు. హల్లెలూయా. కానీ తనకి జీవిత గడియలో చివరి గడియ వచ్చినప్పుడు ఏమై తీరింది, తన శక్తి మొత్తం కోల్పోయి, తన అభిషేకం మొత్తం ఏమై తీరింది, కత్తిరింపబడి తీరినప్పుడు ఇక ఏటికి కూడా తన జీవితంలో ఏం లేదు, ఆశలు లేదు అనుకొని కూర్చున్న సందర్భమున ఒక దేవాలయం లోపల కూర్చొని గోధుమ ఆడించుచున్న ఒక చర్యలో గుడ్డివాడిగా శక్తిహీనుడిగా ఉండిన చర్యలో దేవునికి అడిగిన ఒక మన దేవో ఒక సెకండ్ ఛాన్స్ నాకు, నువ్వు దేవునికి సెకండ్ ఛాన్స్ అడిగావు అనుకో, ఆ సెకండ్ ఛాన్స్ తోనే నువ్వు చచ్చిపోయేది. ఆ సెకండ్ ఛాన్స్ పూర్తయ్యే లోపల నీ శవం అక్కడ ఉండిపోతుంది. అందుకే దేవుని బిడ్డల సెకండ్ ఛాన్స్ అడగకూడదు, అడగడానుకున్న శ్రేణి తెచ్చుకోకూడదు. అందుకే ఎప్పుడు నీకు రక్షణ పొందడానికి అప్పుడే రక్షణ పొందేసుకో, బాప్తిసం పొందడానికి హెచ్చరిక అప్పుడే తీసేసుకో. రేపు తీసుకుంటానంటే ఓకే, బాక్స్ లో పెట్టిన తర్వాత మేమే నీకు మట్టి బాప్తిసం ఇచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఛాన్స్ మిస్ చేయొద్దు, ఆరాధన మిస్ చేయొద్దు. ఈ రోజు దొరికిన అవకాశం రేపు, సువార్తను మిస్ చేయొద్దు, ఈ రోజు దొరికిన అవకాశం రేపు. హల్లెలూయా. అందుకే వాయనాడులో మీరు చూడండి, జరిగిన పద్ధతి, అందరూ ఇల్లు కట్టే సూపర్ గా ఉన్నారు. ఒక రాత్రి లోపల ఏమైపోయింది, దేశానికి చర్య మారిపోయింది. అది చూసేటప్పుడు నీకు గుర్తు రావాలి, ఎక్కడ సంరక్షణ లేదు, ఎక్కడ మేలు లేదు, ఎక్కడ బాగుపడే స్థితిగతులు లేదు. అందుకే పోయిన రోజు ఒక పాస్టర్ గారి చరిత్ర నేను విన్నా. ఆ చాలా పాస్టర్ గారి చరిత్ర, 8 మంది పిల్లలు ఒకే పాస్టర్ గారి ఇంట్లో నుంచి ఏమేమి మరణించి ఒకటి తర్వాత ఒకటి 8 మందిని మరణించినప్పుడు కూడా 9వ వాడు నేనే, ఆ 9వ వాడు నేనే అని చెప్పి ఆరాధన మానేలేదు, ప్రార్థన మానే ఒకటే అన్నాడు, ఓరే బాబు నా బాడీలన్నీ నువ్వు తీసుకెళ్ళొచ్చు, కానీ బాడీలు తీసుకెళ్ళొచ్చు, కానీ ప్రాణాత్మను నువ్వే లేదు, లేదు. 8 మరణాలు జరిగినప్పుడు మనోడికి పాట వచ్చింది. ఇట్లా మనోళ్ళకి 8 మరణాలు వస్తే చిచ్చి కూడా గుర్తుకురాదు. అలాంటి వాళ్ళు కూడా మన హెచ్చిలో ఉన్నారు. కొందరైతే మరణిస్తే పైగా ఐగర్ నెత్తి మీద పడేసి నువ్వు వెళ్ళి చేసుకోరా బాబు మోకేందు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అభిషక్తులు చెప్పలేదు. నేను అనుకున్నా ఆ చనిపోయిన వాడు లెగిచి అమ్మా నాన్నని ఎలా క్యాండరేజ్ ఉంటుంటాడు. నువ్వు పాటలకి ఇలా చేస్తావా, నువ్వు అల్లుడు చెప్తున్నావా, ఏం దిగరే పనే, ఎవరి గడియకు కూడా ఏం చేయలేదు. నా దగ్గరకు వచ్చి ఒక మిడిగిడి ఏం చేయలేదు, మంటి కూడా నువ్వు వేయలేని, నిన్ను నాన్న ఎలా పిలిచేది, నిన్ను అమ్మ అన్న ఎలా పిలిచేది. ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేయాలి, సద్వినియోగం. అందుకే మరణ కార్య పరిచయకి వెళ్ళండి, దౌర్భాగ్య స్థితిలో తెచ్చుకోమాకండి. మేము వెళ్ళాం మాకు బట్టి నీ ఇష్టం, మరణానికి వెళ్ళొద్దు. నీ మరణానికి ఎవడో ఒకటి రావాలి కదా, ఎవడో ఒకటి వస్తాడు. ఆ మనిషి ఎవడు రాలేదు, జేసీబీ వస్తుంది. జేసీబీ కూడా రాలేదు అనుకో,
రాయగల మేము జరిగిన ఒక విషయం, మేము చూసిన ఒక విషయమే. ఒకటి రోడ్డు మీద చచ్చిపోతే ఎత్తుకోవడానికి ఎవరూ రాకపోతే చివరికి టేలా బండి మీద ఏం చేశారంటే పడుకోబెట్టేసి బట్టలు కూడా కప్పబెట్టకుండా కాలులకు పైకెక్కి నోరంతా ఇటైపోయి ఊరంతా ప్రదక్షిణమై. అర్థం కాలేదు. హలో, అందుకే మానించండి. ఒకడు మరణించినప్పుడు, మరణం జరిగినప్పుడు అది దేవుని బిడ్డలైతే నీ పరిచర్య ఉండాలి. దేనికి నీకు ఛాన్స్ దొరుకుతుంది అంటున్నా బతుకుడానికి, దొరకదు. నువ్వు శాపం కింద తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, వాస్తవం చెప్తున్నాను. సంఘములో తోటి విశ్వాసుల మధ్య, తోటి ఆత్మీకుల సహవాసం మధ్య ఎవరైనా చనిపోతే ఏం చేయాలి? నీ హాజరు అక్కడ ఉండి తీరాలి. నీ పరిచర్యను అక్కడ చేసి తీరాలి. నువ్వు వాక్యం చదవగలిగి వాక్యం చదవాలి. నువ్వు పాట పాడగలిగి పాట పాడాలి. నువ్వు ఆరాధన అది నీకు దానికి దేవుడికి నీ చెవులోకి వచ్చి మాట్లాడు. అర్థం కాలేదు. కొందరికి అన్ని విషయాలు దేవుడు మాట్లాడు. రే బాబు, ఇది నీ వివేకం వాడు చేయాల్సిన పని ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అందరూ వెళ్ళిపోతారు. కారణం వాడి ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, గిఫ్ట్ దొరుకుతుంది. ఏటికి వెళ్తాయి? పుట్టినరోజు, పెళ్లి రోజు, చావు రోజుకి వెళ్తాయి. ఏం దొరకదు. ఎవరు మంచి నీళ్ళు కూడా ఎవరు మంచి మాలాంటి వాళ్ళు అంటే నీళ్ళు బిస్కెట్లు అన్ని ఇచ్చారు. అందుకే నేను చెప్పినప్పుడు మాట, దొరికిన అవకాశాన్ని ఏం చెయ్యాలి? సద్వినియోగపరచుకో. రేపటికి ఏం చెయ్యొద్దు, రాసేసి ఉంచుకోమాక. రేపు అన్నది మనది కాదు. రేపటి పని దేవునిది, నేటి పని నాది. నేను అది ఏం చేసుకు తీరాలి? సద్వినియోగపరిచి చేసి తీరాలి. మొదటి దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు చెయ్యలేదు కదా, రెండోసారి నీకు అర్థమై తీరింది. ఒకటోసారి నేను చేయలేనప్పుడే ఎంత తీవ్రత, రెండోసారి కూడా నేను చేయలేదు అనుకో, ఇక నా ప్రయాణం ఎవడో సమంగా తీసుకెళ్ళాలి. అందుకే బతుకునేటప్పుడే చక్క పెట్టేసుకో, బతుకునేటప్పుడే జీవితం క్రమపరిచేసుకో, బతుకునేటప్పుడు పిల్లల్ని బాగా పెంచేసుకో, బతుకునేటప్పుడే పిల్లలకి సండే స్కూల్కి పంపించు, బతుకునేటప్పుడే పిల్లలకి బాలపాఠం వాక్యం ద్వారా నేర్పించు, బతుకునేటప్పుడు ఆత్మీయ విషయాలు నేర్పించు, బతుకునేటప్పుడే పాప. అది నీకు దొరికిన ఛాన్స్. వేద పండితులు చెబుతున్న మాట ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు ఉన్న పిల్లలు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఛాన్సెస్, దేర్ ఇస్ ఛాన్సెస్ ఫర్ కిడ్స్. 3.5 సంవత్సరాల్లో ఏం చేయదు? యేసు నా దేవుడు వివేచించే బోధించే కుటుంబం ఉండాలి. అర్థం కాదు. 3.5 years నుంచే పిల్లలకి ఏం చేయొచ్చు? రక్షణ గురించి చెప్పి ఇది అలాగలేదు, ముదిరిపోయిన బెడకలాగా వదిలేశారు. ఓ సాక్ష్యం కరెక్ట్ గా చెప్పడం తెలియదు, ఓ ప్రార్థన చేయడం కరెక్ట్. ఏమా ఛాన్స్ యూజ్ చేస్తున్నాడు బాబు. హలో, చిలిపితనంలోని పిల్లలు ఏమై తీరాలి? బాణముగా మారి తీరాలి, యుద్ధోపకరణముగా మారి తీరాలి. వారికి దొరికిన అవకాశం ఏం చేయాలి? దేవునితో సహభాగ్యముగా ఉంచి ఏం చేయాలి? నడిపించగలిగే తీరే ఒక జీవిత విధానం ఉండి తీరాలి. దాని కొరకు సండే స్కూల్ నేర్పించడానికి ఛాన్స్ దొరికితే నేర్పించండి. ఎప్పుడు నీకు ఛాన్స్ దొరికిందో అప్పుడే ఛాన్స్లను ఏం చేసుకు తీరాలి? ఉపయోగించుకు తీరాలి. రేపు నీకు ఆ ఛాన్స్ దొరుకుతాదో లేదో. హల్లెలూయా. అందుకే యోనాకి దొరికిన 2వ ఛాన్స్లో చేసిన మొదటి పదిలో విధాయకను చూపించుకున్నాడు. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవగలిగి తీరితే మనం చూడగలిగిన మాట, యోనా విధాయత చూపించుకు తీరాడు. హలో, దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడితే, దేవుని యొక్క మాటలు నీవు చదివితే, దేవుని యొక్క మాటలు నీవు పలికే వాక్య పరిచయం చేస్తే చేయాల్సిన మొదటి పని ఏం చేయాలి? విధేయత చూపించు. ట్రై టు బి ఒబీడియంట్. ఉన్నదానికి ఏమైనా లోపడే తత్వం ఉండి తీరాలి. దయచేసి మళ్ళీ నేను చెప్తున్న, వాక్య పరిచర్యను ఎదిరించొద్దు, సేవా పరిచర్యను ఎదిరించొద్దు, సేవకులు చేసిన పద్ధతులను ఎదిరించొద్దు. అది నీ జీవితంలో ఏం తెచ్చుకురాదు? శుభలక్షణం తీసుకురాదు. ఏం చేసుకు తీరాలి? విధాయత కలిగే మనసు మనకి కావాలి. అందుకే శుభవేళ గ్రంథం చెప్పు
చెప్పుచున్న మాట, విధేయత యాగముల కన్నా ఏమై తీరేది, శ్రేష్టం చెందేది, యోగ్యం చెందేది, అర్హత చెందేది, పనికొచ్చేది, ఎత్తుగా ఉన్న సాయేది. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలి? విధేయత. లేదు నేను మొనగాడిని, నేను పాస్టర్ గారిని తొక్కేసి నేను ఏం చేసేస్తాను, ఓకే నో ప్రాబ్లం, మంత్రగాడు నో ప్రాబ్లం. విధేయత లేనోడు మాంత్రికుడు కనుగోనం. ఆడొక మాంత్రిక పద్ధతి కొరకు ఒక మాంత్రిక వ్యవస్థను స్టార్ట్ చేస్తాడు. ఆడొక మాంత్రిక వ్యవస్థతో ఆడి పద్ధతులన్నీ మాంత్రికమే. అర్థం కాలేదు. ఆడు మాట్లాడితే మాంత్రిక లక్షణాలే, ఆడు పని చేస్తే మాంత్రిక లక్షణాలే, ఆడి పద్ధతులన్నీ మాంత్రిక లక్షణాలే. ఆడి అన్ని పద్ధతులు ఏముంటుంది? దేవునికి గణపరిచేది యేసు నామములో ఇలాంటి మంత్రశాలలో ఏమి పునాదులు బద్దలైతును కాక, విధాయత చెందే విధానంగా వారి పునాదులు కడుగును కాక, వారి లోపల గొప్ప కార్యం కలిగి కాక. విధేయత లేని, మాట వినని, మాటకి గ్రహింపు లేనిది, దేవుని యొక్క వాక్యానికి లోపడలేని ప్రతి నిరాత్మ శక్తులను, ప్రతి సాధారణ శక్తులను, ప్రతి శక్తులను, ప్రతి శకునాలు చెప్పిన వాడు, ప్రతి పద్ధతులకు ఎదిరించిన వాడి పునాదులు కదులుగా. నెంబర్ 1 పాయింట్, విధేయత కలిగి ఉండి తీరితే, విధేయతలో ఉన్న నువ్వు ఒక్క అడుగు వేసేస్తే మంట దేవుడు రెచ్చగొడతాడు. వాక్య పరిచర్యకి ఒక్కడు విధేయత చెబితే, వాక్య పరిచర్య అంగీకరించలేని వాటిని కాల్చడానికి నీ ఒక్కడు చెబుతాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? మనం 20 మంది ఉన్నాం. నేను చెప్పే వాక్యం నవీన్ ఒక్కడే విన్నాడు అనుకో, ఆడొక్కడే, మీరు ఎవ్వరు ఆడు చెప్తాడే కదా, చెప్పలే, నో ప్రాబ్లం. ఆడు విన్నాడు కదా, ఆడు విధేయత చూపించాడు కదా, ఆయన చూపించిన విధేయత నీకు అట్లా అనుకుంటాయి. నువ్వు ఎదిరించిన భావాలకి, నువ్వు ఎదిరించిన మాంత్రిక లక్షణాలకి ఒక్కడు 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 అందుకే బైబిల్ ఒక్కడి విధేయత మూలంగా అందరూ రక్షింపబడి, యేసయ్య విధేయత పొందాడు కాబట్టి నువ్వు రక్షణ పొంది. A single step of obedience, ఒక్క అడుగుతో విధేయత కలిగిన ఒక్కడు ఉంటే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, మిగతా వాళ్ళందరి మీద నిప్పు కురిపించి వచ్చాడు. ఈ ఉపవాస కూడికలు అది జరిగి తీరును కాక, ఈ ఆరాధన కూడికలు అది జరిగి తీరును కాక, విధేయత చెందు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్, ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. దీనిని సద్వినియోగ పరిస్థితి ఉన్న పద్ధతులు నువ్వు చేస్తే దాని ప్రతినిధి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధేయత చెందేది నేను అనుకోండి, ఆ విధేయత పొందడానికి ఆశ కలిగింది నేనే కొన్నింటి ఎనగొట్టేది, నేనే కొన్నింటి కాల్చి వేసేది, నేనే కొన్నింటి భద్రపరిచేది, నేనే కొన్నింటి కట్టి వేసేది, నేనే కొన్నింటి ఏం వేసేది. నా విధేయత దానిని జరిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేయాలి? విధేయులైపోయి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విధేయత కొందరికి విమోచన ఇచ్చి తీరుతుంది. నీ విధేయత కొందరి లోపల పశ్చాత్తాపం తీసుకొచ్చి తీరుతుంది. నీ విధేయత కొందరి లోపల ఆత్మశక్తిని ఇచ్చి తీరుతుంది. నీ విధేయత కొందరి లోపల దేవుని యొక్క కృపావరాలు వ్యాపారికి తీరే పద్ధతి అయి తీరుతుంది. నీ విధేయత కొందరిని సేవకులుగా మార్చింది. నీ విధేయత కొందరిని సంఘంగా మార్చింది. నీ విధేయత కొందరిని అభిషేకులుగా మార్చింది. హల్లెలూయా. అది నీకు ఛాన్స్, అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విధేయత లోకానికి ఒక మెసేజ్, లోకానికి ఒక సందేశం. ఏంటిది? నీ విధేయత
లోకానికి ఒక సందేశం ఇస్తాడు. ఆ సందేశం విన్నోడు అనుకో ఆడు ఈ సందేశానికి లోపడతాడు. అదే కదా యోనాకి జరిగిన మాట. ఒక్క సందేశం ఆయన పలికాడు. అవునా అవునా? అందరూ రెండు సందేహం చూస్తున్నారు. ఒక్క సందేహం. 4వ వచనం. యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి పనులేమి అల్పులేమి అరుగోని పట్టకట్టుకొని ఒక్కడి విధేయత, ఒక్క మెసేజ్ ఏదో చెప్పాలి. నీ ఒక్క విధేయత నీకు దేవుడు ఒక మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ చెప్పగలిగి తీరితే చాలు. అప్పటి వరకు సున్నపునార బట్టలు వేసుకున్నోడు కూడా ఓడవీకేసి హల్లెలూయా హల్లెలూయా అందరూ బట్టలు ఓడవేయడానికి ప్రయత్నం చేసే లోకంలో నీకు కలిగిన మెసేజ్ మూలంగా బట్టలు ఓడవేయడం కాదు, పశ్చాత్తాపంతో చెంది దేవుని యొక్క సన్నిధిలో నీవు తగ్గించుకున్నావన్న భావనతో ఉన్న వస్త్ర తరగతొచ్చి పశ్చాత్తాప భావంతో దేవునికి మెర్రపెట్టే విధేయతలో నీ మెసేజ్ నువ్వు పొందుకో. నేను పాస్ట్ గారికి విధేయ, ఐ గోట్ ఎ మెసేజ్. నేను సంఘానికి విధేయత చూపించాను, నాకు రావాల్సిన మెసేజ్ నాకు వచ్చింది. నేను భార్యకి భర్తకి లోబడి తీరాను, నాకు దొరకాల్సిన మెసేజ్ నాకు వచ్చింది. అర్థం కాలేదంటున్నా. మీ భర్తకి మీరు లోబడినప్పుడు లోకానికి ఒక ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? ఈ భర్త కాదురా బాబు, ఒరిజినల్ భర్త క్రీస్తును చూసే ఈ భర్తను నేనేమై తీరేది. దిస్ ఈస్ మై మెసేజ్. ఇది నా సందేశం. ఆయన నెత్తి మీదకి ఎక్కి కిరీటంలా కూకున్నావు అనుకో, నాకు లేరు అనుకుంటా. అక్కడ కూడా ఒక మెసేజ్. ఏంటి ఆ మెసేజ్? అందరూ దుఃఖపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నారా నాతో కలిసి? ఛాన్స్, అవకాశం దొరికినప్పుడు విధేయతలోకి దిగిపోండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే క్రైస్తవ ఆరాధన విధానానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఒక పాట పాడితే చాలు, బిల్డప్ చూపించడం నేల చూడబోదు. ఒక ఆత్మ తాకిడి చాలు, అప్పటి వరకు బిల్డప్ తీరులాగా కారు మీద కాలేసుకొని కుర్చీ మీద కూర్చుని కిందకి దిగి దూరలేతాడు. మరి చెప్పక నేను మట్టిని పురుగుని ఏం చెప్పొద్దు, నీ ప్రవర్తనే చెప్పాను. ఇది కొందరు యాత్రలో ఏం చెప్తారు? నేను మట్టిని పురుగుని కనుక ఇంకెక్కడ పేడ పిచ్చుకుని లోపల తిరిగి గిచి 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 తిరిగి ఏం వ్యాఖ్యానం చెప్పినోడికి ఆ స్వభావం ఏమి ఉండవు. స్పర్శ కలిగినోడికి ఆ స్వభావం ఉంటుంది. అందుకే దయచేసి అలా దొరిలేనోడికి దెయ్యాలు, భూతాలు, పంచభూత పిశాచులు ఏమి చెప్పొద్దు. ఆ టూరికెళ్ళిపోయాడు, తగ్గాడని చెప్పండి. ఈ రోజు ఆ టూరికెళ్ళాడు, రేపాడు సీతక్కకు చిలకల ఎగిరేది ఉంది. నేడు భూమిలో ఉండి పురుగులాగా నువ్వు దొరిలేస్తున్నావు కదా, రేపు నీకు ఒక దినం వస్తుంది, నీకు పరలోకంలో దేవుడు వచ్చి ఒక శబ్దం వినిపించి తీరుతాడు. అప్పుడు సీతక్కకు తిరగలా రోజు పాడుతున్నాం కదా, వేసే దగ్గరికి ఎగిరిపోతే బాగుండు. ఉండరా నాయన, నువ్వు ఎగిరిపోవడానికే ఉన్నది. ఎవరు చూడాలి? దుష్టులైన ప్రజలు చూడాలి, నేను సతాయించిన వారు చూడాలి, నీ మీద దాడులు చేసిన వారు చూడాలి,
నువ్వు ఎన్నాళ్ళు పురుగుగా ఉన్నావుగా, ఇప్పుడు మెటామార్ఫోసిస్, మార్పు వచ్చి తీరింది, రూపాంతరం వచ్చి తీరింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దట్స్ ద పవర్ ఆఫ్ మెసేజ్. సందేశానికి చెందిన శక్తి. సందేశానికి చెందిన శక్తి. పౌలు శీలాల గురించి మన అందరికి బాగా తెలుసు. ఎక్కడ కూర్చొని ఆరాధన చేస్తాం? ఓ ప్రైజ్ గాడ్. చేరసాలలో కూర్చొని ఆరాధన చేసేసరికి ఏమైంది? చేరసాల చేరసాలకు ఉన్న ప్రత్యేకత మన ఇంటికి వాడిన రాళ్ళ కాదు. ఏ దొంగ కూడా బాంబు వేసినా కూడా ఏం చేయకూడదు. అట్లాంటి వాటిని దేవుడు కదపగలిగి తీరుతాడు. కారణం ఏంటో తెలుసా? పౌలు శీలాల విన్న మెసేజ్ అటువంటి. పౌలు శీలలో అర్థం కాలేదు. నువ్వు ఆరాధనకు వచ్చి పాస్టర్ గారి మూలంగా దొరికిన మెసేజ్ నీ అప్పు కలిగిన స్థితిగతులో అప్పులను కదిపింది. యోసేపు గురించి చెప్తా. నాన్న మంచి మంచి మెసేజ్లు చెప్పి యాకోబు ఓ సో పాత చరిత్రలో తీసి వాక్యంలో నుంచి వేసి వ్యాఖ్యానం పడలాడింది. ఓ గోతులో పడిన యోసేపుకి అర్థమైంది. ఓరని నా మెసేజే. గత కాలంలో నేను విన్న మెసేజ్ ఉంది కదా, నీ మెసేజే. గుడ్డలు ఓడబీకేసి అవమానపరచాల్సిన గడియలో ఆయన గోతులో దింపబడినప్పుడు కూడా ఆయనకు అర్థమైతే నేనేం మెసేజ్ విన్నాను కదా, ఆ మెసేజ్ నన్ను ఎక్కడ వరకు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ గోతులో పడిన యోసేపుకి అర్థం కావట్లే, దీని అవతల కొందరు వెతుకొస్తున్నాను. తోటి వాళ్ళని అమ్మేసి కింద తోటి వాళ్ళు ఆయనని బట్టలు ఊడవీకేసి ఏం చేసేసారు, గోతులో పడేసేటప్పుడు యోసేపుకి అర్థమైన మాట ఏంటో తెలుసా? నేనేం మెసేజ్ విన్నాను కదా, ఎక్కడి నుంచి తప్పించగలిగే దేవుడు ఎవడో ఒకటి. అలాగైతే నువ్వు గోతులో పడి ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నావు కదా, నీకు కనబడట్లేదు. నువ్వు ఆ గోతు మధ్యన రెండు సర్కిల్ లోపల నుండి ఆటి లోపల నుండి చింతపడమాక నిన్ను తోడుకెళ్ళి తేడానికి ఉన్న జనాన్ని దేవుడు ముందు రాత్రి దేవుడు అరుణోదయం 12 గంటల లోపల నువ్వు బావి కాడ ఉండాలి. ఇది నాకు ఆశ్చర్యం చెందింది కాదు. ఈయన తోడి వాళ్ళ చేతికి ఇచ్చి యోసేపు వెనక్కి తిరిగి చూసిన ఒక శక్తి, ఒక చూపు ఉంది. అదొకసారి దర్శించండి. అర్థం కాలేదు నేను చెప్పి. ఆ దూరదేశంలోంచి ఇస్మాయిల్ కొడుకు సంతానములు యోసేపుని తీసుకెళ్ళడం వీడు వెనక్క చూసే ఒక చర్య ఉంది. నువ్వు ఆడగదరా పడేసింది, నేను వెళ్ళేదెక్కడ చూడరా. ఆ రోత కలిగిన ఆ 4 గోడల మధ్య నువ్వు ఉన్నావు, నేను అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాను. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నాన్న నాకు చెప్పిన ఏ సందేశం ఉంది కదా, అదే నన్ను ముందు చెప్పాలి కదా, ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా సందేశం, మూడోదిగా చెప్పబడిన మాట అంటే సందేశం ప్రజలు స్వీకరించుకున్నారు. హల్లెలూయా. హలో, సందేశాన్ని స్వీకరించండి, తుచ్చీకరించకండి. అర్థం కాలేదంటే దాన్ని మళ్ళీ చదవండి. అర్థం కాలేదంటే మళ్ళీ చదవండి, అర్థమైనంత వరకు చదవండి. అర్థమయ్యేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. నినవే పట్టణస్థులకు ఏమర్థమై తీరింది? ఓ నాయన, 40 రోజుల లోపల ఇక్కడ ఏమొచ్చి తీరబోతున్నది? నాశనం వచ్చి తీరబోతున్నది. నాశనం రప్పించి రాకుండా ఉండి తీరడానికి మేమేమైతే రెస్పాండ్ అవ్వాలి. మేము వాటికి ఏం చేయాలి? స్పందించాలి.
ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు స్పందన లేకుండా ఉండిపోయి మెసేజ్ చెప్తారు, ఆలే చెప్పాలని కూడా చెప్పేస్తాడు. కూర్చో నాయన కూకో, ఈరోజు కూర్చుంటావు, రేపు కూర్చుంటావు, అవతల కూర్చుంటావు, ఏదో ఒకరో డ్యామ్ పగలదా. నువ్వు పాపం చేయి, అతిక్రమాలు చేయి, ఆరాధన లెగ్గొట్టు, నో ప్రాబ్లం. డ్యాము బద్దలైన సిచ్యువేషన్ లో ఆ డ్యాములో పొరిలి పారిపోకుండా ఎవడో ఒకడు సాయం చేస్తాడు అనుకో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి రెస్పాన్స్ చూపించాలి, దేవుని యొక్క ఆత్మశక్తికి స్పందన చూపించాలి, దేవుడిచ్చిన పీడితలకు స్వీకరింపు కలిగే స్పందన నుండి తీరాలి, దేవుడిచ్చిన ప్రార్థనకు జవాబుకు స్పందన నుండి. అందుకే ప్రార్థనలో ఒక చర్య ఉంది. మనం ప్రార్థన చేయకముందే దేవునికి మనం అవసరం. నువ్వు ప్రార్థన, ఉదాహరణకి నీకేం కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. నువ్వు ప్రార్థన ఇక్కడ చేస్తున్నావు కదా, నీకు 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు కావాలో ఎవరికి తెలుసు, ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు, నీ రెస్పాన్స్ ఎలా ఉందో దేవుడు తెలియాలి. ఎప్పుడు ఏమీ లేని శూన్యతలో నీ రెస్పాన్స్ ఎలా ఉంది. మన భాషలో నయా పైసకి ఠికానా లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసి రెస్పాండ్ చేస్తున్నావు, అది ఎలా దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ రెస్పాన్స్ కరెక్ట్ అయిన విధానం అయితే జవాబు టక్కన వచ్చేస్తుంది. అందుకే విధేయత కలిగిన జనామా, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం పడుతున్న జనామా, అవకాశం దొరికిన జనామా, రెస్పాండ్ రెస్పాండ్ రెస్పాండ్. ఈ పసి పిల్లలు లేచి మైకెట్టేసుకొని వాక్యం చెప్తే నేను దూకి డాన్స్ ఆరాధన చేస్తాను. పసి పిల్లలు నిలబడి దేవునికి శుద్ధిస్తే ఇంకేం కావాలి మనకి కావాలి. ముసలోడు వచ్చి ఏం చెప్పక్కర్లేదు, పసి పిల్లలు చెప్తే చాలు. కారణం అది ఉండగలిగిన ఒక చర్య. హల్లెలూయా. రాళ్ళు నిలబడి దేవునికి స్తుతించడం ప్రారంభిస్తే చాలు, నేను దేవునికి స్తోత్రం చెప్పడం ప్రారంభిస్తాను. నేను రాళ్ళకు పూజించాను. దెయ్యం వదులుకుపోయిందని చెప్పి దెయ్యమే సూపర్ అనుకోడు. రెస్పాన్స్ చూపించి ఏది దెయ్యం వదులుకుపోయింది, దేవుని కన్నా పవర్ఫుల్ దెయ్యం అనుకుని కొందర ఎవరికి రెస్పాండ్ అవుతున్నాం. హలో, దేవుని వాక్యానికి స్పందించండి, ఆత్మశక్తికి, ఆరాధనకి, వాక్య సువార్తకి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్పందించిన వాడికి తగ్గింపు వచ్చేది. అర్థం కాదు. స్పందన వస్తే ఆటోమేటిక్ నువ్వేం చేస్తావు. ఏ బొట్ట లోపలైనా, ఏ సంఘం లోపలైనా, ఏ భర్త కోసమైనా, ఏ భర్త అంటే ఎవడో భర్త కాదు, నీ భర్త కోసం నువ్వేం చేస్తావు, అడ్జస్ట్ అయిపోవడం. మా ఆయన 200 సంపాదిస్తాడు, అడ్జస్ట్ అయిపోవడం. 2 వెళ్తే అప్పుడు అవతల పక్కన వాక్యం కదా, అమ్మా నువ్వు తెచ్చుకో. హల్లెలూయా. నీ ఇంటికి ఎంత రాబడి వస్తున్నదో దానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలి, అయిపోయి ఒదిగిపోవాలి. కొందరు సంఘంలో వారి ఎక్స్పెక్టేషన్ భారీ. సంఘం లోపలికి వచ్చి వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ప్రార్థన విషయం తెలుసా. సాయి ప్రియా నగర్ లో 2 ఎకరాల పొలం, వాటి మధ్యలో తోట, తోట మధ్యలో ఇల్లు.
దాని ఇంటి ముందు 2, 4, 5 కార్లు, 4 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు ఒక్కొక్క వీధిలో నేను ప్రార్థన చేసి ఇచ్చికొచ్చేది. తర్వాత ప్రవచనాలు నేను చూస్తున్నాను. సైకిల్ కదా ఎవడికి 2 ఎకరాలు అక్కడ ఎవరికి లేవు. ఈ ఎక్స్పెక్టేషన్ తో వీడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరం ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, పెట్టుబడి కెట్లే, వెంటనే వేరే ఛాన్స్ చూసి ఇలాంటి కళలు కనండి. నేను పశ్చాత్తాపంలో తీసుకెళ్లే కళలు కనండి. ఇలాంటి ప్రార్థన చేయండి. పశ్చాత్తాపం. మీ రెస్పాన్స్ పశ్చాత్తాపంలో తీసుకెళ్ళాలి, తగ్గింపులోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సినిమా వచ్చి తగ్గేదిలే. అది ఆడి చెప్పొచ్చు, మనం చెప్పలేము. నేను తగ్గేది ఎలా పెద్దలు ఎక్కడ చెప్తాను కదా, నేను కోసి చూపెస్తాను. నాకేం ఇంట్రెస్ట్ లేదు. దుత్తులాగా ఎత్తే ఒత్తేసి ఇలా గీకేసి తిరగడం నాకు ఇష్టం లేదు. నేను మగాడినే కదా. టైట్ జీన్స్ చేసుకుని నాకు ఇష్టం లేదు. నీ కొడుకులాగే నేను కొడుకునే. అలాగా నేను రేబ్యాన్ గ్లాస్ వేసుకొని బైకులో డుక్కు 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 ఇష్టం ఉంది. అర్థం కాలేదు. కానీ వాటిని ఏం చేస్తున్నాం? దేవుని కొరకు, దేవుని యొక్క వాక్య పరిమితి కొరకు నేనేం చేస్తున్నాను? 3 సంవత్సరాలు అయ్యారు ఇక్కడ కనబడకూడదా? అసలు అవతారాలు కనబడ లోన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గాలి. యోహాను చెప్పిన మాట అసలు చాలా సూపర్. నువ్వు హెచ్చింపబడాలి, నేను ఆపాల్సి. మనం మన మీద దాడి చేసుకొని అంత వచ్చినాడు ఇంకో నువ్వు హెచ్చింపబడినా కావాలని నేను కాళ్ళ మీద పడిపోతా, నువ్వు హెచ్చింపు చూసుకో. నువ్వు ఎగిరి టప్ అయ్యేది నేనే చూసి. మన స్పందన మనల్ని ఏం చేయాలి? ఇలా ప్రార్థన దేవయ్య బొట్ట లోపల ఒదిగిపోవాలి. నా ఇంటికి వచ్చిన నెలకొచ్చిన జీతం రూపాయి వచ్చిన ఒదిగి, నా ఇంట్లో బియ్యం లేకపోయినా అందుకే కదా నేను పౌలు గారు చెప్పింది, ఎన్ని దెబ్బలు కాసినాడు అన్న ఒదిగాడు చూడు. 39 సార్లు కొట్టి 5 సార్లు రిపీట్ చేశాడు. 5 times రిపీటెడ్, 39 times. 195 దెబ్బలు పీక్ మీద శరీరం మీద తగినప్పుడు ఓ దిగిన. నేను చెప్పేది మనకు ఒక్కటి తిరిగితే చాలు, ఓ అతగాల్సిన. అందుకే నేను ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పి పిల్లలకు ఒక్కసారి కొట్టాను. ఆడు ఓదిగి కూకున్నది నేను చూడవచ్చు. మాస్టర్ గారు కొడుకు కన్నా సూపర్ కొడుకుగా మారిపోతాడు. మనలో హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానికి దేవుడి స్పందన ఎలాగుందో తెలుసా? 10వ వచనం. తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారిని చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆలోచించి పెట్టిన పద్ధతులు కూడా నువ్వేం చేయొచ్చు. హల్లెలూయా. దేవుడు చెయ్యాలని కోరిన దానిని కూడా దేవుడు ఏం చేయొచ్చు? డైవర్ట్ చేసుకోవచ్చు. నాతో కలిసి హల్లెలూయా. దేవునికున్న దయ, దేవునికున్న కృపా వాత్సల్యం ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు. హల్లెలూయా. నువ్వు తగ్గేటప్పుడే దేవుడు ఏం చేసేది? దయాశీలుడైనది రుజువు అయ్యేది,
ప్రేమ కలిగిన వాడని అర్థమై తీరేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప వచ్చేసిందంటే ఇంకా అద్భుతాలకు పెద్ద విషయం కదా, టక 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 జరిగిపోతుంది. దేవుని బిడ్డల జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? దేవుని బిడ్డల జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం, దేవుని ప్రేమ మనల్ని ఎత్తికింది. అన్నిటికన్నా గొప్ప అద్భుతం అది. ఆరోగ్యం బాగోవడము, స్వస్థత అవడం ఇదేం కాదు అద్భుతాలు, అవన్నీ సెకండరీ. గొప్ప అద్భుతం ఏంటో దేవుని ప్రేమ నన్ను వెతికి పెట్టినప్పుడు నేను ఆ వెతుకున్న భావంలో నేను వెతకబడ్డాను. లేకపోతే మన పాత రోత జీవితం అసలు ఊహించండి. ఒకటంటే రెండో దానికి కత్తి తీసి పొడిచి సవతలు తీసేస్తాడు. అలాంటి వాడు అటు నుంచి ఏమన్నా కూడా సైలెంట్గా మౌనం భరించినారంటే దాని అర్థం ఏంటిది? దేవుని ప్రేమ నిన్ను వెతికి పెట్టింది అన్నది గుర్తుకొచ్చింది. కాబట్టి హలో, నరకం తప్పడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ నిన్ను వెతికింది కాబట్టి. సాతాను నీ మీద దాడి చేయకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ నిన్ను వెతికింది కాబట్టి. దేవుని యొక్క సామర్థ్యం నిన్ను వెతికింది కాబట్టి ఇప్పుడున్న స్థితిగతి దేవుడు నీ జీవితంలో మార్చినది. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. దేవుని విడదాల దేవుని మనసును తెప్పగలిగి తీరా, దేవుని మనసును తీయాలి, దేవుని కృపను అనుభవించాలి, దేవుని యొక్క ప్రేమను వర్తిల్లాలి. హల్లెలూయా. ఇలాంటి చిన్న చిన్న చేష్టలు చాలు అద్భుతాలు వెతుక్కుంటూనే వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులకు వచ్చే చేయూతనిస్తే చాలు ఆటోమేటిక్ దేవుడు నీ జీవితంలో ఏం చేస్తారు? అద్భుతాలపై అద్భుతాలు, అద్భుతాలపై అద్భుతాలు దేవుడు చేసింది ఎవరు కూడా ఏం చెయ్యలేరు, ఆపలేరు. చివరికి ఏమైందో తెలుసా? అక్కడ అందరికి దేవుని మీద విశ్వాసం వచ్చేసింది. అక్కడి విధేయత ఒక ఊరు మొత్తానికి ఏం చేసి తీరొచ్చింది? విశ్వాసములో తీసుకొచ్చి తీరు. ఒక్కడి విశ్వాసం. 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి, ముందు చేస్తాం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని మళ్ళీ ఒకసారి చదవండి. యోనా దేనిని చూచి వాక్య పరిచయం చేసింది దేనికి? అది జరగలేదని చెప్పి బాధ. ఇప్పుడున్న క్రైస్తవ్యంలో కూడా ఇదే ప్రాబ్లం. అయ్యగారు ఒక ప్రవచనం చెప్పారు, జరగలేదు అనుకో, జరిగిందాన్ని మర్చిపో. ఎన్ని జరిగాయి, ఏం జరగలేదు. అయ్యగారు నన్ను చెప్పింది కదా సార్ ప్రవచనం, ఏ ఓడిగుండి ప్రవచనం లేదు, ఏ గుండు లేదు. చెప్పిన ప్రవచనాలు హలో అలాగని చెప్పి అన్ని ప్రవచనాలు పోతే హలో క్రైస్తవ గోళంలో ఉన్న సమస్య ఇదే. అందుకే ఆయన మాది చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ లేదు, కృపావరాలు లేవు. నువ్వు తినలేదు, మంచి హోటల్కి వెళ్ళి నువ్వు తినలేదు, నువ్వు ఎంగిలి భోజనం తిన్నావు. నువ్వు పుట్టి పాత్రల బట్టలు కొన్నావు, మంచి బట్టలేవు, మంచి బట్టలేవు. ఎందుకు కనకట్టలకి జరగలేని వాటి గురించి. దానికి అయ్యగారు ఏమయ్యారు? ఎవరి మీద? ఊరంతా మారారు కానీ వాక్యం చెప్పిన వ్యక్తి మారలేదు. దీనికి ఇదొక చర్య కూడా ఉంది. నేను వాక్యం చెప్పి నేను మాట వినకుండా పోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. దాని అర్థం నేను వాక్యం చెప్పను అన్నది కాదు.
అలా రాకుండా ఉంటేనే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇక్కడ చెప్పావు ఇవరే వాక్యం చెప్పేస్తాను. ఆయన విషయం వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా తప్పకాయలండి. హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, ఊరంతా విశ్వాసం చెందింది, ఊరంతా పశ్చాత్తాపపడింది, ఊరంతా. మాటలు మాత్రం ఉపవాసము లేదు, పశ్చాత్తాపము లేదు. ఇక నెక్స్ట్ అడగబోయే ప్రశ్నకి మీరు నా ముఖం చూసి జవాబు చెప్పండి. ఇలాంటి పాస్టర్ మీకు పాస్టర్గా దొరికితే ఆపేస్తాను, అయిపోయింది. అందరు ఆలోచనలో పడిపోయారు. ఇలాంటి పాస్టర్ నీ సంఘానికి కాపరిగా దొరికితే ఏం తిట్టకుండా ఏం చెప్పకుండా సైలెంట్ గా చదివిన రంగంలో ఉంటావా? సైలెంట్ అయిపోయారు. ఏంది ఇంత నిశ్శబ్దత? దేవుడు మన మధ్యలో ఉన్నట్టున్నారు ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం వాక్యం బోధించిన వారిలో లోటుపాటు రావచ్చు. దాని పట్ల నువ్వు విజ్ఞాపన చేసి ప్రార్థన చేయొచ్చు, కానీ ఆయన మీద మత్సరం చేసి ఎదిరించడానికి వెళ్ళొద్దు. ఆ ఊరిలో ఎవరైనా ఈయన మీద పగబట్టి వచ్చారా? మేము అందరం ఫాస్టింగ్ ఉన్నాం. వాక్యం చెప్పినాడు మరి అయ్యగారు ఫాస్టింగ్ ఉన్నాడు, మిగతా తిన్నదో అయ్యగారు కనబడలేదు. ముగించాలను. హల్లెలూయా. ఆ ఊరోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విద్య నాకు తెలుసు. ఏ అయ్యగారు వాక్యం చెప్పారు, ఆయనలో ఏం లేదు, కానీ వారి హృదయాల లోపల ఒక ప్రార్థన ఉంటుంది. దేవా తాకుదేవా, మాట్లాడదేవా, స్పందన ఈ దేవా. కానీ తర్వాత అధ్యాయం గురించి తెలియాలా, ఇంటికాడికి వెళ్ళి హోంవర్క్ చదువుకోడు. ఈ వాక్యాల దేవుడు మీ అందరినీ కూడా దీవించును కాదు.